మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో, మనకు ఏమై ఉన్న దేవుడో మనము ఎరిగి ఉండుట మన బ్రతుకులకు ఎంతో ముఖ్యం. ఎంత పరమ ప్రాముఖ్యం అంటే ఈ విషయం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని వాక్యం చెబుతోంది. మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉండాలి. ఆయన మనకు ఏమై ఉన్నారో కూడా మనం తెలుసుకుని ఉండి తీరాలి. బైబిల్ గ్రంథంలో దేవునిని ఎరుగక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలియటానికి చెప్తాను. మీరు నిర్గమకాండ గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుకోండి. తరువాత అక్కడ ఫరో అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఇక్కడ ఒక విషయం మీకు చెబుతాను. యోసేపును ఎరుగని ఒక రాజు అని నిర్గమకాండ గ్రంథంలో ఉంది. యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు, వాడి పేరు 2వ రామ్సెస్. యెహోవాను ఎరుగని ఒక రాజు కనపడతాడు 5వ అధ్యాయం 2వ వచనంలో. వీడి పేరు మనెఫ్తా. ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టుట ప్రారంభించిన ఫరో, ఇశ్రాయేలీయులు విడుదల పొందేటప్పుడు ఉన్న ఫరో ఇరువురు ఒకటి కాదు, వేరువేరు. ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టుటకు ప్రారంభించిన వాడు యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు, వాడు 2వ రామ్సెస్. వాడికి భక్తుడెవరో తెలియదు, యోసేపు ఎవరో తెలియదు. 5వ అధ్యాయం 2వ వచనంలో మరొక ఫరో కనబడతాడు. వీడికి దేవుడెవరో తెలియదు. ఒకడికేమో భక్తుడెవరో తెలియదు, మరొకడికి భగవంతుడెవరో తెలియదు. ఎంత విచిత్రమో చూడండి. అందుకనే వాడు అంటాడు, యెహోవా ఎవరు, యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇంకా కఠినంగా వాడు మాట్లాడాడు, కానీ ఆ పదం నేను పలకట్లేదు, చదువుకోండి, అక్కడ ఉంటుంది. యెహోవా ఎవరు, యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడాడు. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుణ్ణి ఎరుగకుండా వాడున్నాడో, జీవము గల సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నాడో, నాకు తెలియదు అని ఎప్పుడైతే వాడు అన్నాడో, తెలిసొచ్చేలా దేవుడు చేశారు. బాగా వినండి. వాడికి నిజంగా తెలియదు, ఎందుకంటే వాడికి నల్లి పిల్లి బల్లి కూడా దేవుడే, కొమ్మ బొమ్మ దిమ్మ కూడా వాడికి దేవుడే. జీవము కలిగిన దేవుడు ఎవరో వాడికి తెలియదు. ఫరో, ఆ మనెఫ్తా అనే ఫరోకి తెలియదు. కాబట్టి వాడు తెలియదు అన్నాడు. అప్పుడు వెంటనే తెలీదా, తెలిసొచ్చేలా చేస్తాను అని దేవుడు నిర్ణయం తీసుకున్నారు. వాడికి తెలిసొచ్చేలా చేయటానికి పదే పదే వాడి మనస్సుని కఠినపరిచి, వాడి హృదయాన్ని కఠినపరిచి, కొట్టవలసిన దెబ్బలన్నీ కొట్టి వాడికి బుద్ధొచ్చేలా చేసేకే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిస శృంఖలముల నుండి విడిపించి బయటికి తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, నాకు తెలియదు అన్న ఆ ఫరోకి తెలుసొచ్చేలాగా చేశారు దేవుడు. దేవుణ్ణి ఎరుగకుండా ఉండటం ప్రమాదం, చాలా ప్రమాదం. నా దృష్టిలో నిజదేవుణ్ణి ఎరిగి ఉంటే మన దృష్టి ఆయనపైనే ఉంటుంది. నిజదేవుణ్ణి ఎరుగకుండా ఉంటే మనం వేటి వైపో ఎవరెవరి వైపో చూస్తాం. అలా దిక్కులు చూడటం వల్ల గొప్పులు తగిలేస్తాయి. ఇక్కడ అదే జరిగింది. 10 బలమైన దెబ్బలు ఆ రాజుకి, ప్రజలకు, దేశానికి తగిలిన తరువాత బుద్ధొచ్చింది వాడికి. ఓహో, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడా,
బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేసి మరి ఆయన ఎవరో తెలియజేసే దేవుడాన్ని వాడికి అర్థమైంది. ఆ తర్వాత వాడి కుమారుడు మరణించటాన్ని బట్టి కోపంతో తిరిగి మరలా దండెత్తాడు, అది వేరే విషయం. కానీ వాడికి తెలిసి వచ్చేలా దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎరుగకుండా, దేవుణ్ణి ఎరుగకుండా ఉంటే చాలా ప్రమాదం. అలాగే మీరు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం చదువుకోండి. తరువాత ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి అనేటువంటి మాటలు అక్కడ చూస్తాం. ఏలీ కుమారులు అంటే ఒక యాజకుని కుమారులు ఓపిని ఫినెహాసులు. ఎంత విచారకరం అంటే యెహోవా ఎవరో వాళ్ళకి తెలియదట. యాజకత్వం చేస్తున్నారు కానీ యెహోవా ఎవరో వాళ్లకు తెలియదు. అందుకునే గుడారం దగ్గరకు వచ్చే స్త్రీలతో అసభ్య ప్రవర్తన ప్రవర్తించారు. దేవునికి చెందవలసిన బలిమాంసం ఉడుకుతుండగానే కొంకులతో గుచ్చి రప్పించుకుని తినేశారు. ఇలాంటి ఏహ్యమైన క్రియలు వాళ్ళు చేశారు. యుద్ధ రంగంలో కుక్క చావు చచ్చారు. వాళ్ళకి యుద్ధరంగం ఉంది కాబట్టి ఇబ్బంది లేదండి, మాకు లేదు కాబట్టి ఇబ్బంది లేదండి, యుద్ధరంగం వాళ్ళకి యుద్ధరంగం ఉంది కాబట్టి వాళ్ళు కుక్క చావు చచ్చారండి అంటారు కొంతమంది. వాళ్ళకు యుద్ధరంగం ఉంది, యెహోవాను ఎరుగని వారిగా ఉన్నారు గనుక యుద్ధరంగంలో కుక్క చావు చచ్చారు. మనకు యుద్ధరంగం లేదు, మనం సేఫ్ అనుకోకండి. ఎందుకంటే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అనుంది. నరుని కాలము, నరుల జీవిత కాలం, మన జీవిత కాలమే ఒక యుద్ధం, మన బ్రతుకే ఒక పోరాటం. ఈ యుద్ధంలో మనం నిలవాలి, దేవుని ద్వారా మనం గెలవాలి. అంతేగాని కుక్క చావు చావకూడదు. అలా కుక్క చావు చావకుండా ఉండాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఓపిని ఫినెహాసులు ఎరుగని వారిగా ఉన్నారు గనుక యుద్ధరంగంలో కుక్క చావు చచ్చారు వాళ్ళు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అలాగే పేతురు గారు, సీమోను పేతురు గారు ఈ విధంగా అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎన్నిసార్లు బొంకాడు? ముమ్మారు బొంకాడు. యేసు ప్రభువు వారి వెంట ఉన్నవాడు, యేసు ప్రభువు వారి వెంట సంచరించినవాడు, యేసు ప్రభువు వారి యొక్క అంతరంగ శిష్యులలో ఒకడు, ప్రముఖమైన శిష్యుడు. యేసు ప్రభువు వారు చేసే బోధలు చెవులారా విన్నాడు, యేసు ప్రభువు వారు చేసే అద్భుతాలు కళ్ళారా చూశాడు, యేసు ప్రభువు వారు పెట్టే రొట్టె ముక్కలు చేప ముక్కలు బొగ్గలాడించుకుంటా మెక్కాడు. ఇంత సన్నిహితంగా ప్రభువుతో ఉన్న ఇతను ఒకానొక సమయం వచ్చేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇక్కడే ఒక కోణం ఏమిటంటే అతనికి నిజంగా తెలియదు. కొన్నిసార్లు దేవుడు బయలుపరచగా యేసు ప్రభువు వారు ఎంత గొప్ప దేవుడో ఎంత గొప్పవారో ఒప్పుకుని చెప్పాడు, కానీ నిజానికి అతడు ప్రభువు యొక్క గొప్పతనాన్ని రుచి ఎరిగిన వాడు కాడు అని చెప్పాలి. ఎందుకంటే మల్కు అనేవాడి చెవి నరికాడు కదా, కత్తి దూసి చెవి నరికాడు కదా. అప్పుడు ప్రభు అంటారు, కత్తి వరలో పెట్టు అని గద్దించి, నేను కోరుకుని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తదే అన్నారు ప్రభు. పేతురు, నేను కొట్టటం కాదు, కోరుకుంటే వచ్చి కొట్టి చంపేస్తారు వీళ్ళని. నేను కోరుకుంటే చాలు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తదే అని ప్రభు చెప్పారు. అంటే దేవుడు తన సర్వశక్తి ఎంత గొప్పదో సీమోను పేతురు గారికి చెబుతున్నారు. ఎందుకు దేవుడు తన మహాశక్తిని గురించి సీమోను పేతురు గారికి చెప్పుకోవలసి వచ్చిందంటే, సీమోను పేతురు గారు దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి, ఇప్పుడు గనక నేను కత్తి దూసి కథం దొక్కి కలుగు చేసుకోకపోతే దేవునికి రక్షణ లేదు అనుకుని మల్కు అనేవాడి చెవిని నరికేశాడు. అంటే దేవుని శక్తిని తక్కువ అంచనా వేశాడు. అంటే దేవుని మహా గొప్పతనం యొక్క రుచి అతనికి పూర్తిగా తెలియదు, తక్కువ అంచనా వేశాడు దేవుని మహాశక్తిని. అప్పుడు ఇదిగో
ఇది నా శక్తి సామర్థ్యాలు అని అతనికి తెలియచేయటానికి దేవుడు చెప్పారు, నేను కోరుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తుంది అన్నారు ఆయన. ఎక్కువ అనే లెక్కన పక్కన పెట్టండి, 12 సేనా వ్యూహములను లెక్క కట్టండి. వ్యూహమునకు 6,000 మంది యోధులని వాక్యం చెబుతోంది. 12 ఆరులు 72,000 దూతలు దిగొస్తాయి అన్నారు ఆయన. ఒక్కసారి కోరుకుంటే ఒక్క దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపాడని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. అలాంటిది 72,000 దూతలు దిగివచ్చి కత్తి దూసి ఖండించటం మొదలు పెడితే రక్తం ఏరులై పారుద్ది. ప్రపంచంలో ఒక్కడు కూడా మిగలడు. కానీ అలా ఆయన కోరుకోలేదు, కానీ కోరుకుంటే ఇలా జరుగుద్ది అని అతనికి అర్థమయ్యేలా చెప్పారు. తన మహాశక్తిని గురించి ఒక చిన్న విషయాన్ని అతనికి వివరించారు దేవుడు. ఎందుకలా తన శక్తిని గురించి చెప్పుకోవాల్సి వచ్చిందంటే, దేవుని శక్తిని తక్కువ అంచనా వేశాడు సీమోను పేతురు గారు. దానికి కారణం యేసు ప్రభువు వారి వెంటే ఉన్నా యేసయ్య గొప్పతనం అతనికి తెలియలే. బ్యాంకులో క్యాషియర్ గారు ఉంటారు కదండి, ఆయనకి ఏ పేరున్నా ఏమని పిలుస్తాం? క్యాషియర్ గారండి అంటాం. ఆయన పేరులో ఏముంది? క్యాష్. ఆయన ఉండే చోట ఏముంటుంది? క్యాష్. ఆయన వేటి మధ్యన ఉంటాడు? డబ్బు కట్టల మధ్యన ఉంటాడు. కానీ ఆ డబ్బుకి ఆయనకి సంబంధం ఉండదు. నేను క్యాషియర్ని కదా, ఇంటికి క్యాష్ పట్టుకుపోతే కుదురుతుంది, చిత కొట్టేస్తారు లోపలేసి, అవునా కదా? అతని పేరు క్యాషియరే ఉద్యోగరీత్యా. అతను క్యాష్లోనే ఉంటాడు, అతని చేతుల్లోనే అందరికీ క్యాషులు. కానీ ఆ క్యాష్కి ఈయనకి సంబంధం లేదు. అలాగే మనోడు కూడా ముఖ్యమైన శిష్యుడే, ప్రభు వెంటే ఉన్నాడు, ప్రభుతోనే సంచరించాడు, కానీ ప్రభుతో సత్సంబంధం లేదు. ఇలా ఉంటారు కొంతమంది బ్యాంకులో క్యాషియర్ లాగా. సన్నిధికి వస్తారు కానీ సన్నిధిలో ఉన్న నిధిని పొందుకోలేరు. దైవ సన్నిధి ఇది, దైవ సన్నిధిలో నిధి ఉంది. ఆ నిధిని మీరు పొందాలనే ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు. కానీ ఆ నిధితో సంబంధం లేకుండా సన్నిధికి చెల్లిపోతూ ఉంటారు కొంతమంది, అవునా? ఉపయోగం ఏముందండి? కనుక జాగ్రత్త. క్యాషియర్ గారికి ఆ క్యాష్తో ఎలా సంబంధం ఉంటుందో, ప్రభువుతో ఉన్నా ఇతనికి ప్రభువుతో సత్సంబంధం లేదు. అందుకని ప్రభు యొక్క శక్తిని తక్కువ అంచనా వేశాడు. అంతేకాదు, పిరికితనంతో, ప్రాణభయంతో ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. నిజంగా ప్రభువుని ఎరిగి ఉంటే ధైర్యంగా ఉంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకుని ఉంటే ధైర్యంగా ఉంటాం. షద్రకు మేషకు అబేద్నెగోలు భయపడ్డారా? నెబుకద్నెజరు రాజా, ఇందును గురించి ప్రత్యుత్తరం వివరణ చింత మాకు లేదు. మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమిగల అగ్ని గుండములో నుండి తప్పించి రక్షించగల సమర్థుడు. రక్షించకపోతే చావనైనా చస్తాం గాని ఆ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం అన్నారు. ఎలా వచ్చిందంత ధైర్యం? ఎలా వచ్చిందంత తెగువ? ఎలా వాళ్ళు ప్రాణాలకు తెగించారు? అగ్నిగుండాన్ని కూడా లెక్క చేయలేదేమిటి అంటే, వాళ్ళు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళకి తెలుసు. అందుకనే మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు వాళ్ళు. తెలుసు కనుక సమర్థుడు. ధైర్యంగా ఉంటాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలిస్తే, మన దేవుడు మనకి ఏమై ఉన్నారో తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం. దయచేసి గమనించండి. ఇతనికి తెలియదు కనుక, ఇతనికి నిజంగా తెలియదు కనుక ప్రభు శక్తిని తక్కువ అంచనా వేశాడు. ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడండి. చలి కాచుకునే గుంపదిగో, ఆ పేతురు బొంకిన స్థలమదిగో. చలి కాచుకునే గుంపదిగో, ఆ పేతురు బొంకిన స్థలమదిగో. మూడవసారి బొంకిన వెంటనే, మూడవసారి బొంకిన వెంటనే కొక్కొరోకోమని పూతదిగో. కొక్కొరోకోమని పూతదిగో. అదిగదిగో
చల్లదిగో, కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. మమ్మారు బొంకాడండి. ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. ఒక చిన్నది వచ్చింది, చిన్నది వచ్చి, నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా అంకుల్ అంటే, అంకుల్ అనుకున్న పెంకులు లాగేస్తారు వీళ్ళందరూ అన్నట్లుగా ఆ చిన్నదాని దగ్గర కూడా బొంకాడు. ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకేశాడు అంతే. కనుక దయచేసి గమనించండి, దేవుణ్ణి ఎరుగని వాడిగా ఉన్నాడు గనుక, దేవునితో ఉంటూనే దేవుణ్ణి ఎరుగని వాడిగా ఉన్నాడు గనుక అతను అవమానం పొందాడు తెలుసా. సాధు సుందర సింగ్ అయ్య గారు గొప్ప దైవజనుడు. మన క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర సింగు అన్నారు ఆయన్ని. అంత గొప్ప దైవజనుడు, ఇండియన్ పౌలుగా కొనియాడబడిన దైవజనుడు, కాషాయం ధరించి క్రైస్తవ సాధువుగా దైవ సేవ చేసిన దైవజనుడు ఆయన నీళ్లల్లో రాయి ఉంటుంది కానీ రాయిలో నీళ్లు ఉండవు అన్నాడు. సరే, ఒక రాయిని నీళ్లల్లో పెట్టండి, రాయి నీళ్లల్లో ఉంటుంది కానీ రాయిలో నీళ్లు ఉండవు అన్నాడు ఆయన. పేతురు అనే పేరుకి అర్థం ఏమిటి? రాయి. జీవజల నీళ్ళైన యేసయ్యతోనే ఉన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, కానీ అతనిలో ఏమీ లేవు, నీళ్ళు లేవు. అందుకని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకున్న తరువాత అతని బ్రతుకులో ఉన్న రెల్లుగడ్డి వంటి బ్రతుకు జీవితం కాలి బూడిదైపోయిన తరువాత సజీవమైన రాయిగా అతడు స్థిరపరచబడిన తరువాతే దేవదేవుని గురించి ధైర్యముగా ప్రకటించి ఒకానొక సమయం వచ్చేసరికి ప్రభు పనిలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాలను పానార్పణగా పోసి హతసాక్షి అయ్యారు సీమోను పేతురు గారు. స్తోత్ర. పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందక ముందు, పొందిన తరువాత అని 2 భాగాలుగా వారి జీవితాన్ని మనం గమనించవచ్చు లేఖనంలో. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది అగ్ని అభిషేకం చేత కాల్చబడి నింపబడేదాకా, సజీవమైన రాయిగా మలచబడేదాకా అతనిలోనికి వాక్యపు నీళ్లు ప్రవహించాల. అప్పటి వరకు నీళ్లల్లో ఉన్నాడు, కానీ నీళ్లు అతనిలో లేవు. ఎప్పుడైతే ఆత్మాభిషేకం పొందాడో చూడండి, వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయన్నట్లుగా సువార్త కేకలు వేసే ఒక సజీవమైన రాయిగా మారిపోయాడు. ప్రాణభయం చేత ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన వాడే ప్రభు పనిలో తన ప్రాణాన్ని పానార్పణగా పోయగలిగాడు. స్తోత్ర. సీమోను పేతురు అని పిలవబడిన ఆయన అపోస్తలుడైన పేతురు గారిగా చరిత్రకెక్కారు. హతసాక్షుల లిస్టులో చేరి కిరీటాన్ని పొందే స్థాయికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక గుర్తుంచుకోండి, బలమైన అగ్ని ఆత్మాభిషేకాన్ని పొందక ముందు అతడు నామకార్థిగా ఉన్నాడు. అందుకనే ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అవమానం పొందాడు. ముమ్మారు బొంకేసరికి ఏం కూసింది? ప్రభు ముందే చెప్పారు, నన్ను ఎరుగనని నీవు ముమ్మారు బొంకిన తర్వాతే కోడి కోస్తది అని అర్థం ఇచ్చే మాట ప్రభు పలికారు. ఎప్పుడైతే ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడో వెంటనే కోడి కూసింది. వెంటనేనా ఆలస్యం చేసిందా? వెంటనే కూసింది. ఎందుకు? ఎదురు చూస్తుంది అది. కోడి బుర్ర అంటారు కొంతమందిని. కోడి బుర్ర బెటరు. దానికి తెలిసిపోయింది, పేతురు గారు మాట తప్పుతారు కానీ దేవుని మాట తప్పిపోదని తెలుసు కనుక మనోడు ఎప్పుడు బొంగుతాడా కూసేద్దామని ఎదురు చూస్తుందని. అందుకనే సండే స్కూల్ పాట కూడా ఉంటుంది. కోడి కూసింది పాట పాడింది, కోడి కూసింది పాట పాడింది, చీకటి పోయింది వెలుగే వచ్చింది, చీకటి పోయింది వెలుగే వచ్చింది, దేవునికే స్తుతి పాడింది,
దేవునికే స్తుతి పాడింది, కోడి కూసింది, పాట పాడింది. సోమరి వారంతా నిద్దురలేవాలి. గడచిన ఏడాది గడచేను ఏళ్ళన్నీ, గడచిన ఏడాది గడిచేను ఏళ్ళన్నీ. దేవుని ప్రేమను చాటింపవా, దేవుని ప్రేమను చాటింపవా. కోడి కూసింది, పాట పాడింది. స్తోత్ర. కోడి కూసి పాట పాడి ప్రభువుని స్తుతించిందటండి. అది ఆ కోడి కోతలో ఉన్న విషయాన్ని ఈ విధంగా ఈ పాట రచయిత వర్ణించాడు. కోడి కూసి పాట పాడి దేవుణ్ణి స్తుతించిందట. దేవా నీ మాట తప్పిపోలేదని దేవుణ్ణి స్తుతించిందటండి కోడి. ఎప్పుడైతే కోడి కూసిందో ఆ కోడి కోత నాద ధ్వనికి అతని రాతి గుండె విచ్ఛిన్నమైపోయింది. కన్నీటి పర్యంతమైపోయాడు. పశ్చాత్తాప హృదయంతో సంతాపపడి ఏడ్చాడండి అతను. చూసారా, పొమ్మారు బొంకాడు, కోడి కూసింది. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసా మీకు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది బలంగా వాడబడుతున్నప్పుడు కూడా కొంతమంది వెక్కిరించేవారట అతన్ని. అతని దగ్గరికి వెళ్ళి కోడి కూసినట్లుగా కొకరుకో అనేవారట. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే కోడి కోత వినిపించినప్పుడల్లా ఏడ్చేవాడటండి ఆయన. బ్రతికున్నంత కాలం కోడి కోత వినబడినప్పుడల్లా ఏడ్చేవాడట. అదంతా గుర్తొచ్చి. అందుకనే చరిత్ర చెబుతోంది పేతురు గారి కన్నులు ఎప్పుడూ ఎర్రబారి ఉండేయట, చింతనెప్పుల్లాగా. ఎందుకంటే ఏడ్చేవాడు అతను. ప్రతిరోజు ఇంక ఏడిపోయి కోడి కోత వినపడితే చాలాసేపు ఏడుస్తూ ఉండేవాడు ఆయన. అతన్ని ఏడిపించడానికి కూడా కొంతమంది వెటకారంగా కోడి కోత కూసేవారట, ఏడ్చేవాడు. ఆ కోడి కోత వినబడినప్పుడల్లా ఆయనకు ఒక రకమైన బాధ. చూశారు, చనిపోయేదాకా ఆ వేదన అలాగే ఉండిపోయింది ఆయన జీవితంలో. కనుక నేనేమంటున్నానంటే ఆయనను ఎరిగి ఉండాలి. ఎరుగకుండా ఉంటే మనం పదే పదే అవమానాల పాలు అవుతాం. జాగ్రత్త. నిజంగా పశ్చాత్తాప హృదయుడై సంతాపపడి ఏడ్చాడు. దేవుడికి అవకాశం ఇచ్చి మేడగదిలో 120 మందిలో ఒకరిగా వెళ్ళి వీరు కూడా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొంది ఆత్మపూర్ణుడైన గొప్ప దైవజనుడుగా ఇతను మారటానికి దేవుడు అవకాశం ఇచ్చారు కనుక సరిపోయింది. కానీ లేకపోతే ఇస్కరియోతు యోధాతో పాటు ఇతను కూడా జీవితాన్ని ముగించేసుకోవాల్సి వచ్చేది. కానీ కేవలం దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల గొప్ప చేయబడ్డాడు ఈయన. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి, దేవుడు మీకు కూడా ఇచ్చిన అవకాశం ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో సద్వినియోగం చేసుకోండి. ఆయన ఎవరో ఎరిగిన వారిగా ఉండండి. ఆయనను ఎరుగకుండా ఉంటే అవమానం మనకి. అర్థమవుతుందండి? ఆయనను ఎరిగిన వారంగా మనం ఉండాలి. తిమోతి గారికి పత్రిక వ్రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు గారు ఏమన్నారంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడనన్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఆత్మపూర్ణుడై వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆ హేతువు చేత నేను ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అన్నాడు. చూసారా, నేను ఏ దేవుణ్ణైతే నమ్మానో ఆ దేవుణ్ణి ఎరిగి ఉన్నాను కనుక నేను సిగ్గుపడను అన్నాడు. మనం సిగ్గుపరచబడనక్కరలేని వ్యక్తులంగా ముందుకు సాగాలంటే మనము నమ్మిన దేవుణ్ణి మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన ఎవరో, ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మొరవిని సమీపించి సహాయము చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు వ్రాయబడిన పత్రిక 2:13 ప్రకారము మహాదేవుడాయన.
రోమాపత్రిక 9:5 ప్రకారము సర్వాధికారి అయిన దేవుడు ఆయన. కొలసీ పత్రిక 2:9 ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడు ఆయన. దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడు ఆయన. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా, చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా, ఏసే ఆ దైవం చూడన్నా. హల్లెలూయా. ఇక వేలుపురలో ఆయన వంటి గొప్ప దేవుడు మరొకరు లేరు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనను ఎరిగి ఉండుట మనకు నిత్య జీవం. గొప్ప దేవుడు ఆయన. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? రైట్. అంత గొప్ప దేవుడు మనకు ఏమై ఉన్నారో కూడా ఒక 7 విషయాలు చెప్తాను. శ్రద్ధ కలిగి వింటారు కదా? మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు ఏమై ఉన్నారో మనకు తెలిస్తే మనం ఆయనతో ఎలా మాట్లాడాలో సులువు అవుతుంది. ఆయనకు ఎలాగూ ప్రార్థించి ఆయనను వేడుకుని ఆయనతో మాట్లాడి పొందుకోవాలో సులభం అవుతుంది. కనుక అంత గొప్ప దేవుడు మనకు ఏమై ఉన్నారో ఒక 7 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారు? మొట్టమొదటిగా దేవుడు మనకు తండ్రి. ఈ విషయాన్ని బైబిల్లో మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయ్య గారి ద్వారా వ్రాయించినటువంటి మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 31, 32 వచనములను తర్వాత మీరు చదువుకోండి. అక్కడ పరలోకపు తండ్రి మనకు కనబడతారు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఇక వేలుపురలో ఆయన వంటి దేవుడు మరొకరు లేరు. అంత గొప్ప దేవుడు మనకు ఏమై ఉన్నారంటే తండ్రి అయి ఉన్నారు. నాతో చెప్పండి, ఏమై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. తండ్రి అనేసరికి మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది పోషణ, సంరక్షణ. అవునండి. తండ్రి పోషిస్తారు. తండ్రి పోషిస్తారు. మన తండ్రి, పరమ తండ్రి మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. దేవుడు మనకు తండ్రి. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేస్తారంటే పోషిస్తారు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు అంతకంటే శ్రేష్ఠులమైన మనల్ని ఉన్నతంగా పోషిస్తారు ఆయన. తండ్రి అంటేనే గుర్తొచ్చే అనేకమైన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం పోషణ. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, తను తిందామనుకున్నది కూడా పొట్లం కట్టి తెచ్చిపెట్టే ప్రేమ తండ్రి ప్రేమ అని. తండ్రి ప్రేమ చాలా గొప్పదండి. తను తిందామనుకున్నది కూడా పొట్లం కట్టి తెచ్చి మరీ పిల్లలకు పెట్టే ప్రేమ తండ్రి ప్రేమ. తండ్రి పోషిస్తారు మనల్ని. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తండ్రి. ఆయన మన కాపరి, ఆయన మన ఊపిరి, ఆయన మన మేపరి. అంటే పోషకుడు, పోషిస్తారు. ఒక్కసారి ఈ ప్రశస్తమైన దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఆలోచన చేయండి. మీ గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది. కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చుకుని దిగవేసుకుని తిరగలిగిన వాళ్ళు కూడా
హాయిగా అన్నం తినలేని ఈ రోజుల్లో శుభ్రంగా ఉన్న దాంట్లో కడుపు నింపుకుని మనం ముందుకు సాగుతున్నాం. మనల్ని ఎంత గొప్పగా పోషిస్తున్నారు. ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి దేవుడు మనల్ని పోషిస్తున్నారు. కొంతమంది చింతపడిపోతూ ఉంటారు రేపటిని గురించి. ఎప్పుడూ కంగారు పడకండి. మన దేవుడు మనకు పోషకుడై ఉన్నారు. ఆయన మనల్ని పోషిస్తారు. మీకు బాగా తెలిసేలా చెప్తాను, దేవుని పోషణ ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. సీమోను పేతురు గారు ప్రభువు తిరిగి లేచి తనను తాను కనపరుచుకున్న తరువాత కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఉన్నమాటే. వెళ్ళిపోయాడు. వెళ్లకుండా నేను చేపలు పట్టుకుంటాకి వెళ్తున్నాను అని మిగతా వాళ్ళు చెప్పాడు. కొంతమంది ఉంటారండి, వీళ్ళు చెడిపోయింది కాకుండా పక్కన వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. వీళ్ళు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని చెడగొట్టేస్తారు. వీళ్ళ వాక్యం వినరు, వినేవాళ్ళని చెడగొట్టేస్తారు. వీళ్ళు పరిచర్య చేయరు, చేసేవాళ్ళని చెడగొట్టేస్తారు. వీళ్ళు సేవకులకు సహకరించరు, సహకరించే వాళ్ళని చెడగొట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, దరిద్రులు. ఈ మాట పలికినందుకు ప్రభు నన్ను క్షమించునుగాక. ఎందుకంటే వాళ్ళు ధన్యులు కాదు. ఎవరు వాళ్ళు? దరిద్రులు. ఇలా చేస్తూ ఉంటారు చెడ్డ పనులన్నీ కూడా. అలా మనోడు వెళ్ళేవాడు వెళ్ళిపో, చేపలు పట్టుకోవాలి నీకు అనిపించింది వెళ్ళిపో, కానీ నేను వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, సంఘ పెద్దలు అంటుండే నేను శిష్య బృందంలో ముఖ్యుణ్ణి, అంతరంగ శిష్యుల్లో ప్రముఖుండ్రా. ఎన్నోసార్లు యేసయ్యతో ధైర్యంగా మాట్లాడింది నేనే. అరే నేనే వెళ్ళిపోతుంటే మీరెందుకు రండి అని. ఇలాంటి వాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఎడగొట్టేస్తూ ఉంటారు పక్కన వాళ్ళని. అలాగే సీమోను పేతురు గారు కూడా నేను వెళ్తున్నాను అనేసరికి వాళ్ళు సరే నువ్వు పెద్దోడు, నువ్వు వెళ్ళిపోతే మేమేంటని చెప్పి ఆయన వెనకాల పడి వెళ్ళారు. అందరూ చేపల వేట మొదలెట్టారండి. ఎంత వేట ఆడినా ఒక్క చేప కూడా పడలా. తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే, తెల్లవారే వరకు ఒక చేప పడకపోయే. స్తోత్ర. ఒక్క చేప కూడా పడక విసుగెత్తిపోయారు అందరూని. ప్రభు ఒడ్డున నిలుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని చూస్తూ ఉన్నారు. నాయనా ఆహారానికి ఏమన్నా చేపలో పండియా అని అడిగారు. ఊరుకోవా అసలు మేము తింటాకే మాకేమీ లేవు, లోపల కడుపు తగలడిపోతుంది ఆకలితో. పేపర్లు తిరగడిపోయినాయి ఇప్పటికే మాకు అని అంటుంటే, ఈ లోపల ప్రభువు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు గుర్తుపట్టేశాడు. ఎవరిని? యేసు ప్రభువును గుర్తుపట్టి, ఇదిగో ఆయన యేసు సుమి అని చెప్పేశాడు. వెంటనే మొత్తానికి సీమోను పేతురు గారి నీటిలోకి దూకేశాడు. మొత్తానికి ఒడ్డుకు వచ్చేసారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి కొన్ని చేపలు కాల్చబడి అక్కడ ఉన్నట్లుగా చూస్తాం మనం. వీళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ ఏముంది? ఆహారం ఉంది. చెప్పండి ఏముంది? యేసయ్య ఏమన్నా వలేసుకెళ్ళారా? పడవ వాడాడు ఎలాగా? నీటిలో దిగి మొత్తం తడిపేసుకున్నాడా? ఆయన ఒడ్డున ఉన్నాడు అంతే. వాళ్ళని అడిగాడు ఆహారం ఏమన్నా ఉందా? లేదు బాబు అన్నారు వాళ్ళు. మొత్తానికి గమనించి ఒడ్డుకు వచ్చాక వాళ్ళకి ఆహారం యేసు ప్రభువు వారే పెట్టారు. బా ఎంత ఆశ్చర్యం అండి. ఈయన వల వడ్డలేదు, పడవ వాడలేదు, నీళ్లలో తడవలేదు, కానీ వాళ్ళకి ఆహారం సిద్ధపరిచించాడు ఆయన. ఈయన వల వాడలేదు, ఈయన తడవలేదు, ఈయన పడవ కూడా వాళ్ళ. కానీ అప్పటికే పడవవాడి వలవాడి తడిసిపోయి తలమునకలైపోతున్న వాళ్ళకి
ఒడ్డుకు రప్పించి ఆహారం పెట్టాడండి ఆయన. ఎంత గొప్ప పోషకుడండి మన దేవుడు. నిన్ను ఆశ్చర్యరీతిగా దేవుడు పోషిస్తారు అని చెప్పటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. నువ్వు అనుకుంటావు ఏమీ లేదు, కడుపు మాడిపోతుంది, పరిస్థితి ఏంటి, తెల్లారితే ఏంటని. కంగారు పడకు. నీవు ఊహించని విధంగా నీకు ఆహారాన్ని సమకూర్చి అన్న వస్త్రాలకు ఆరోగ్యానికి లోటు లేకుండా నిన్ను పోషించే పరమ తండ్రి ఆయన. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మనకు ఏమై ఉన్నారు? గొప్ప దేవుడు, మహాదేవుడు. మనకు ఏమై ఉన్నారంటే పోషించే తండ్రి. పోషించే తండ్రి అయి ఉన్నాడు. అలాంటి తండ్రి మనకున్నప్పుడు పోషణ కొరకు, ఆరోగ్యం కొరకు, వీటికి కొరకు మనం కంగారు పడవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. ఎక్కడికి రావాలి? పరమ తండ్రి దగ్గరికి రావాలి. పరమ తండ్రి కనుదృష్టి నిలిచిన స్థలానికి రావాలి. ఇప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చాక ఆహారం దొరికిందా? నీళ్ళలోనే కొట్టుమిట్టాడుతుంటే దొరికిందా? ప్రభు దగ్గరికి వచ్చాకే ఆహారం దొరికింది. మరి నీకు ఆహారం, వస్త్రం, ఆరోగ్యం దొరకాలంటే ఎక్కడికి రావాలి? లేదండి నా పడవ నాదే, నా వలలు నాయే, నా నీళ్ళు నాయే, నా తలమునకలు నాయే అంటూ ఎక్కడ పడితే అక్కడ నీ వ్యాపారాల్లో, నీ వ్యవసాయాల్లో, నీ వృత్తిలో, నీ వ్యాపకాల్లో పడి కొట్టిమిట్టాడితే ఎలా అవుతుంది నీకు? వాళ్ళు ఎలాగైతే దేవుని వద్దకు వచ్చాక వాళ్ళకు ఆహారం దొరికి కడుపు నింపబడిందో వాళ్ళదే, అలా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవదేవుని సన్నిధికి నువ్వు రావాలి. నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ వ్యాపకం కాస్త అలా పక్కన పెట్టు. పడవ, వలలు పక్కన పెట్టి వచ్చాక ఏం దొరికింది వాళ్ళకి? నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ వ్యాపకం మానేమని చెప్పట్లా నేను. దేవునికి వ్యతిరేకమైన వ్యాపారం అయితే మానే. కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతారు, చేయలేము. ఎందుకంటే అది బ్రాందీ కొట్టు. నిజమండి. ఒక అతను వెంట పడేవాడండి, అయ్యగారు పాస్టర్లందరూ వస్తున్నాను, మీరు రావట్లేదు ప్రార్థనకు మా దగ్గరికి అని. నేను రాను బాబు మీ దగ్గరికి అన్నాను. అలా 10-15 సార్లు ఆయన అడగ చెప్పేశాను, నువ్వు బ్రాందీ వ్యాపారం చేస్తున్నావు, నేను వచ్చి నీకేం ప్రార్థన చేయను, వ్యాపారమును అభివృద్ధి పరచమని ప్రార్థన చేయనా? నేను ఎలాంటి చేయను బాబు, నన్ను పిలవకండి అని చెప్పాను. కొన్ని వ్యాపారాల కోసం చేయగలమండి మనం. ఒకసారి ఒక తల్లి ముసలావిడ చనిపోయింది. ఆవిడ కోరిక ఏమిటంటే అన్నీ నేనే దగ్గరుండి కార్యక్రమాలు చేయాలి. ఆవిడ చనిపోతే ముందే మాట తీసుకుంది. కాబట్టి నేనే ఆవిడ కుమారుడుగా మారి నేను కావలసినవన్నీ తేవటానికి, ఎందుకంటే డబ్బులు ఇచ్చి రప్పించగలను, కానీ ఆవిడ కోరిక ఏంటి? అన్ని దగ్గరుండి మీరు ఇచ్చేయాలి. నిజంగా ఆవిడ కొడుకుంటే ఏం చేస్తాడు? కావలసినవి తత్తరగా తెల్లి నేనే వెళ్ళాలని చెప్పి ట్రక్కాటు వేసుకుని వెళ్ళిపోయాం. మా ఊరికి 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాం. అక్కడ పెట్టి అవి కొంటానికి వెళ్ళేసరికి ఆ కొట్టోళ్ళు నన్ను గుర్తుపట్టేసరికి, పెట్టి కొట్టోళ్ళు గుర్తుపట్టేసి, అయ్యా మొన్న మీరు ఇక్కడ సభలకు వచ్చారు, మీరు తెలుసు మాకు, మా కోసం వ్యాపార అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి అంటున్నారు వాళ్ళు. సమాధులు పెట్టి వ్యాపారం అది. ఏమని అభివృద్ధి పరచమన్నా ఏం చేయాలి? ప్రార్థన చేయండి అయ్యగారు అంటున్నారు. ఇంకా పెట్టి సాగితే తర్వాతనే ముందు ప్రార్థన చేయండి అంటున్నారు. మీకు నమస్కారం ఇలా అంటే అట్లా చేయను బాబు, నేను బాబు మీ దండాలు, డబ్బులు ఇస్తాను, కావలసింది ఇచ్చేయండి బాబు అన్నాను. ఏం చేస్తాం చెప్పండి? చేయగలం అసలు మనం? ఈ వ్యాపారమును అంటే ఏంటి? పెట్లు ఎక్కువ అమ్ముడు పోవాలి. పెట్లు ఎక్కువ అమ్ముడు పోవాలంటే చాలామంది చచ్చిపోవాలి. ఎందుకు ఇదంతా మనకి? అలా కొన్ని వ్యాపారాల కోసం అసలు ప్రార్థన చేయలేమండి. నువ్వు ఒకవేళ చెడ్డ వ్యాపారం అంటే సమాధులు పెట్టిన వ్యాపారం చెడ్డదని నేను చెప్పట్లా, దీన్ని పక్కన పెట్టండి. ఒకవేళ ఈ మద్యపానమని, ఈ చుట్టా బీడి, సిగరెట్ అని, గుట్కా మట్కాలని ఇలాంటి వ్యాపారం చేస్తారు కొంతమంది. ఇలా ప్రజల్ని చెడగొట్టే వ్యాపారం ఏదైనా చేస్తున్నా ఆ వ్యాపారాన్ని పూర్తిగా మానే. కానీ నీ పోషణ కొరకు, ఎవరికి ఇబ్బంది లేని, వాక్య వ్యతిరేకం కానీ వ్యాపారం ఏదన్నా చేస్తున్నావా? మంచిది. కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నావా? మంచిది. నీ వ్యాపారం నువ్వు చేసుకో. కానీ దైవ సన్నిధికి వచ్చే విషయంలో దాన్ని అలా ప్రక్కన పెట్టి దేవుని దగ్గరకు వచ్చేయాలి.
అప్పుడు నువ్వు పోషింపబడతావు, నీ క్రింద పనిచేసే పనివాళ్ళు కూడా పోషింపబడతారు. నీకు వ్యవసాయం ఉంది, పక్కన పెట్టు. వ్యవసాయం మానేమంటలా చెయ్యి, కానీ దైవ సన్నిధికి వచ్చే విషయంలో దాని అలా పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. నీ వ్యవసాయం ద్వారా నిన్ను అనేకులను దేవుడు పోషిస్తారు. నీకే వ్యాపకాలు ఉన్నాయి కదండి, కొన్ని వ్యాపకాలు అంటే ఈ కార్నర్ పెట్టుకుంటారు కదా కొంతమంది, బ్యాంకింగ్కి సంబంధించినవి, లేకపోతే మీ సేవ, ఇలాంటివి ఉంటాయి కదండి. కొన్ని వ్యాపకాలు ఉంటాయి, చాలా సంతోషం, చెయ్యి వాటిని, కాదంటలా. ఉద్యోగం చెయ్యి, కానీ దైవ సన్నిధికి వచ్చే విషయంలో దాన్ని పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. నిన్ను దేవుడు పోషిస్తారు. నీకు ఆ ఉద్యోగాన్ని కల్పించిన యాజమాన్యాన్ని కూడా దేవుడు పోషిస్తారు. యోసేపు గారు ఉన్న చోట ఏం కలిగింది? ఆశీర్వాదం. అలా నిన్ను మార్చేస్తారు దీవెనకు కారకుడిగా, కారకురాలిగా. మరి నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. వాళ్ళు వలలు పడవ విడిచి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆహారం దొరికింది, వాళ్ళకి ఆకలి తీరింది. కనుక మన దేవుడు ఆశ్చర్యరీతిగా పోషించే పోషకుడు మన పరమ తండ్రి. పరమ తండ్రిగా మనకు ఉన్న దేవుడు మనల్ని అన్న వస్త్రాలకు లోటు లేకుండా, ఆరోగ్యానికి కొదువ లేకుండా మనల్ని పోషించే దేవుడై ఉన్నారు. ఈ గొప్ప పోషణ నువ్వు దేవుని వద్ద నుండి పొందాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా. వాళ్ళు ఎలా వచ్చారో ప్రభు ఉన్న చోటుకల్లా రా. నిశ్చయముగా దేవుడు ఇక్కడున్నారు. వాక్య రూపిగా, పరిశుద్ధాత్మగా దేవుడు ఈ ఆలయమునందు ఉన్నారు, సంఘము మధ్య ఉన్నారు. నువ్వు వచ్చి చూడు. నువ్వెవరైనా కావచ్చు, వచ్చి చూడు. ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి పోషించటం నువ్వు చూస్తావు. కనుక మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది పోషకుడు. మన పరమ తండ్రి మనకు పోషకుడై ఉన్నారు. కనుక మనం ప్రార్థించేటప్పుడు తండ్రితో మాట్లాడినట్లుగా అబ్బా తండ్రి అని మనం మాట్లాడవచ్చు. రెండవది, దేవుడు మనకు తల్లి అయి ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారు? ఆయన మనకు తల్లి. ఆయన మనకు తల్లి అండి. అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను అని దేవుడు చెప్పారు. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురని కూడా అక్కడ తల్లి అయి ఉన్నారు. ప్రియులారా, మన దేవుడు మనకు తండ్రి, ఎట్ ద సేమ్ టైం తల్లి. ఎంత గొప్ప తల్లో తెలుసా దేవుడు? చెబుతా మీకు. ఒక తల్లి తన కుమారుణ్ణి నదిలో వదిలేసింది. ఇంకొక తల్లి తన కుమారుణ్ణి పొదలో వదిలేసింది. ఇంకొక తల్లి తన కుమారుణ్ణి గుడిలో వదిలేసింది. బాగా వినండి. నదిలో వదిలేసిన తల్లి యోకెబెతు. అమ్రాము యోకెబెతుల కుమారుడు మోషే గారు. 3 నెలలు కాచి దాచగలిగింది, కానీ తన వల్ల కాక జమ్ముతో పెట్టెను తయారు చేయించి అందులో వస్త్రాలలో చుట్టిన బిడ్డను పెట్టి ఆ పెట్టెతో సహా బిడ్డని నైలు నదిలో వదిలేసింది. నైలు నది బహు ప్రమాదకరమైన నది, పొడవైన నది, మొసళ్ళు కలిగిన నది, పపైరస్ పొదలు ఉండే నది. ఈ బిడ్డ ఉన్న పెట్టె పపైరస్ పొదలలో చిక్కుకుంటే ఇక ఎవరికి కనపడక అక్కడే ఏడ్చి బిడ్డ ఏమైపోతాడు? చనిపోతాడు. నదిలో కొట్టుకుపోతే ఆ ప్రవాహం చాలా పొడవైన ప్రవాహం, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, చచ్చిపోతాడు. మొసళ్ళ నోటికి చిక్కితే మొసళ్ళు తినేస్తాయి, చచ్చిపోతాడు. అంతటి ప్రమాదకరమైన నైలు నదిలో ఈ తల్లి, ఈయనకి నేను దాయలేను, ఈయనకి నేను కాయలేను, ఈయన్ని భద్రం చేయటం నా వల్ల కావట్లేదని దేవుడి దిక్కను వదిలేస్తే, తల్లి నదిలో వదిలేస్తే దేవుడు తల్లిలా అతన్ని ఆదరించి మొసళ్ళ నోటికి చిక్కకుండా తప్పించి, పపైరస్ పొదల్లో చిక్కుకుపోకుండా తప్పించి, నీటిలో కొట్టుకుపోకుండా తప్పించి, తారుము తీసు అనేటువంటి యువరాన్ని స్నానమాచరించేటువంటి ఆ స్నానాల ఘాటుగా పెట్టె కొట్టుకెళ్ళేలా చేసి, ఆమె ఆ బిడ్డను హక్కున చేర్చుకునేలా చేసి, మిరియాముకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మాట్లాడేలా చేసి, తిరిగి ఆ బిడ్డను తెచ్చి తల్లి ఒడిలో దేవుడు వేశారు. ఇప్పుడు ఆ బిడ్డను తల్లిలాగా ఆదరించింది ఎవరు?
దేవుడు. నదిలో వదిలేసినా సరే తల్లి, ఆ తల్లి కంటే మించి తల్లిలా ఆదరించింది దేవుడే. మన దేవుడు మనకి ఏమై ఉన్నారు? తల్లిగా ఉన్నారు, తల్లి అయి ఉన్నారు. అంతేకాదు, ఇంకొక ఆవిడ పొదలో వదిలేసింది. హాగరు తన కుమారుడైన ఇష్మాయేలుని పొదలో వదిలేసింది. కొంతమంది పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారు. ఓ మాట చెప్తున్నాను, మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలుగా ఉండాలి కానీ ఆటంకాలుగా ఉండకూడదు. అందుకని ప్రేమతో మీకు చెప్పే మాట ఏమిటంటే, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మీ పిల్లల్ని కూడికకు తీసుకురండి, కానీ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుని వాళ్ళని శుభ్రంగా చూసుకోవాలి, గమనించుకోవాలి. అర్థమవుతుందండి? హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. కనుక పిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడ వదిలేయకూడదు, చాలా తప్పు అండి. ఒక ఆవిడ నదిలో వదిలేస్తే ఇంకో ఆవిడ పొదలో వదిలేసింది. ఎందుకు వదిలేసింది? వీడి చావును నేను చూడలేను, వదిలేసింది పొదలో. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పొదలో ఆవిడ వదిలేసి తిరుగుతుంటే అటు ఇటు తిరుగుతుందని బైబిల్ ఉంది. పొదలో వదిలేసి తిరుగుతుంటే ప్రియులరా, తల్లిలా దేవుడు ఆ బిడ్డను ఆదరించారు. ఏమంటే పొద శుభ్రంగా ఉంటుందా? ఇన్ని రకాల చెట్లతో లేకపోతే పాదులతో ముళ్ళతో ఉంటుందండి పొద. అలాంటి పొదలో పడేసినా సరే దేవుడు తల్లిలా బిడ్డను ఆదరించారు. అక్కడ చేమలు ఉంటాయో, పురుగు ఉంటుందో, పుట్ర ఉంటుందో తెలీదు. అక్కడ వదిలేస్తే దేవుడు తల్లిలా బిడ్డను ఆదరించారండి. ఎంత గొప్ప దేవుడమ్మా! మన దేవుడు మనకు తల్లి అయి ఉన్నారు. తల్లిలా ఆదరించి ఆ బిడ్డను, ఆ పిల్లవాడి మొరను దేవుడు ఆలకించి హాగరు కన్నులు తెరిచి నీటి ఓట కనపడేలాగా చేసి ఆ నీళ్లు వాళ్ళిద్దరూ త్రాగి ప్రాణము తెప్పరిల్లి బ్రతికేలా దేవుడు చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ బిడ్డ చావుని నేను చూడలేనని తల్లి విడిచిపెట్టేస్తే తల్లిలా బిడ్డను ఆదరించింది ఎవరు? దేవుడే. కాబట్టి మన దేవుడు తల్లిలాగా ఆదరించే దేవుడు. మన దేవుడు మనకు తల్లి అయి ఉన్నారు. అలాగే ఒకటి గుడిలో వదిలేసింది, మొక్కుబడి కదండి, గుడిలో వదిలేసింది. గుడిలో వదిలేస్తే దేవుని గుడిలో విడిచిపెట్టబడిన బిడ్డకు కూడా దేవుడే తోడై ఉండి తల్లిలా ఆదరించేసరికి అతడు ఎంత గొప్పవాడయ్యాడో తెలుసండి. బలమైన సాధనంగా, అగ్ని కణంగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, దేవుని నోటి బోరగా వాడబడ్డాడు. ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, ప్రార్థనాపరుడిగా, రాజులను అభిషేకించుటకు తగిన అభిషేకం కలిగిన వాడిగా విరాజిల్లాడు. గొప్ప సాక్ష్యం కలిగిన భక్తుడయ్యాడు. అంత గొప్పవాడిగా అతన్ని ఆదరించి తీర్చిదిద్దింది మనకు తల్లిగా ఉన్న దేవుడు మాత్రమే. దేవుని పని కొరకు మీ బిడ్డల్ని కూడా ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మనకు తండ్రి, అదే సమయంలో తల్లి. ఏం చేస్తారు? ఆయన ఆదరిస్తారు మనల్ని. నదిలో వదిలేసిన, పొదలో వదిలేసిన, గుడిలో వదిలేసిన ఆ బిడ్డలను ఆదరించింది ఎవరు? దేవుడే. మనల్ని కూడా తల్లిలా ఆదరించే దేవుడు ఆయన. ఇప్పుడు చెప్పండి, రెండవదిగా మన దేవుడు మనకేమై ఉన్నారు? తల్లి. కాబట్టి ప్రార్థనలో దేవునితో మాట్లాడేటప్పుడు తల్లితో మాట్లాడినట్టుగా ప్రేమగా మాట్లాడొచ్చు మనం. దేవుణ్ణి ఏదో అర్థం కాని పదార్థంగా చూడకండి. ఆయన గొప్ప దేవుడు, ఉన్నతుడైన దేవుడు. నిజానికి మన ప్రియుడైన దేవుని విశేషాలు సశేషం. ఆవగింజను 60,000 మొక్కలు చేయగలిగితే ఒక్క మొక్క ఎంత ఉంటుందో నా బ్రతుకంతా యేసు ప్రభువు వారి గొప్పతనాన్ని గురించి, దైవత్వాన్ని గురించి ప్రకటించిన నేను ఆ మొక్కంతే చెప్పగలను. ఇంకా ఎంతో మిగిలిపోయి ఉంటుంది. బ్రతుకులు చాలు ఆయన గొప్పతనాన్ని గురించి, దైవత్వాన్ని గురించి వివరించటానికి. అంత గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు కూడా మనకు ఏమై ఉన్నారంటే తండ్రి, తల్లి అయి ఉన్నారు. స్తోత్ర. చూసారు ఎంత తగ్గించుకుని ఆయన మన కొరకు తల్లిగా, తండ్రిగా మనకు తోడుగా ఉన్నారు. ఒకటి పోషించే తండ్రి, రెండు ఆదరించే తల్లి, మూడవది ఆయన మనకు అన్న. చెప్పండి ఏమిటి? అన్న. నిజమండి. పరమగీతముల గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం మీరు తర్వాత చదువుకోండి. సహోదరి అన్నారు మొట్టమొదటి మాట, తర్వాత చదువుకోండి. సంఘ వధువుని ప్రభు అక్కడ ఏమంటున్నారంటే
సంఘమనే ప్రియురాలిని, సంఘమనేటువంటి సమూహాన్ని, సంఘమనే కన్యకను ప్రభు ఏమన్నారు అక్కడ? సహోదరి అన్నారు. సహోదరి అంటున్నారంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నారు? అన్న కదండి. ఇప్పుడు నేను సహోదరి అన్నాను, ఆ చెల్లిని నేనేమై ఉన్నాను? అన్న. అలాగే సహోదరి అని సంబోధించారు సంఘాన్ని దేవుడు పరమగీతముల గ్రంథంలో. ఆయన ఏమై ఉన్నారు? అన్న. మన దేవుడు మనకు అన్న. అన్న అంటే అండా అని. బాగా వినండి, అన్న అంటే అండా. తండ్రి తర్వాత తండ్రి అంతట వాడిని ఏమంటాం? అన్న. అమ్మలో ఆ, నాన్నలో నా, రెండూ కలిపితే అన్న. అర్థమవుతుందండి? అండ. అన్న అంటే అండ. మరిది ఎలా ఎప్పుడు తెలుసుకుంటారో కొంతమంది, అన్న అంటే అండ అని. కొన్ని చోట్ల చూస్తూ ఉన్నానండి, అన్నలు త్యాగం చేస్తూ నలిగిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాను నేను. నిజం. అన్న ఎప్పుడు ఏమనుకుంటాడంటే, నేనే కదా వీడికి అమ్మైనా నాన్నైనా. అమ్మలో ఆనే నేనే, నాన్నలో నానే నేనే అని అన్న ఎప్పుడూ కూడా వీడు బాగుండాలి, అంతే కదండి. అన్నలు తమ్ముళ్ళు బాగుండాలి అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా అండే. నేను మాట చెప్తున్నాను, అన్నని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు, అన్నని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, అన్నని ఎప్పుడు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థం చేసుకోండి. అన్నంటే అన్నే, గొప్పవాడండి. అన్న అనే స్థాయి కూడా చాలా గొప్పది. అసలు దేవుడే ఆ స్థానం తీసుకున్నారు కదా, సహోదరి అని. మన దేవుడు మనకు అన్నయ్య ఉన్నాడు. అన్న అంటే అండ. అండ అనే దగ్గర ఒక మాట చెప్తాను. ఒకసారి ఆంధ్రాలో ఒక పట్టణంలో, ఊరి పేరు ఎందుకులేండి, ఒక పట్టణంలో ఒక లెక్చరర్ ఒక సహోదరిని ఇబ్బంది పెడుతున్నాడు. రోజులు ఎలా ఉన్నాయంటేనండి, ఈ మాటలు పలుకుతున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక. కొంతమంది లెక్చరర్సు, కొంతమంది స్కాలర్సు, కొంతమంది గొప్పవాళ్ళు విద్యావేత్తలు ఉంటారు కదా, వాళ్ళు సంతకం చేయటానికి స్త్రీమూర్తులను ఇబ్బంది పెడుతున్నారండి. నెత్తి నేలకేసి గుద్ది చంపేయాలి నిన్ను. కానీ అలాంటి రైట్స్ దేవుడు మాకు ఇవ్వలేదు కదండి. అలా చేయం కదా. మార్రా బాబు రే. ఒక అమ్మాయి ఒక సబ్జెక్టులో నిష్ణాతురాలు అవ్వాలంటే ఆమె చదువుకోవటానికి వీలుగా ఏదో ఒక ప్రొఫెసర్ని రెఫరెన్స్గా ఏదో రాయమని ఏదో పంపిస్తూ ఉంటారు. వాడు లేనిపోనివన్నీ కూడా వీళ్ళ దగ్గర నుండి కోరుకుని స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సిగ్గు లేదరా జన్మకి? నీ కూతురు వయసు ఉంటుందిరా, నీ దగ్గరికి చదువు నిమిత్తమై వచ్చినటువంటి ఆ పిల్లకి జ్ఞానం లేదా నీకు? ఆలోచించేయండి. ఇలా భయంకరులు ఉన్నారండి. గురువిందలు వీళ్ళు. గురువులు కాదు, ఎవరు వీళ్ళు? గురువిందలు. అలాంటి ఒక గురువిందగాడు గురువు రూపంలో ఒక యవనస్తురాన్ని ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పిందా? చదువు మానిపించేస్తారు. చెప్పలేదు తల్లిదండ్రులకి. స్నేహితులు చెప్తే ఈ లోక స్నేహితులు అలర చేస్తారు, చిన్నచూపు చూస్తారు. ఎవరికి చెప్పాలి? ఏడుస్తుంది. ఒక ఆలోచన వచ్చింది, అన్నకు చెబుదాం. చెప్పండి, ఎవరికి? అన్నకి. వెళ్ళింది, ఏడ్చింది. ఏంటి చెల్లి చెప్పు అన్నాడు. అన్నయ్య ఇలా ఇబ్బంది అయింది, ఒకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఆ లెక్చరర్. అమ్మా నాన్నకి చెప్తే చదువు మానిపించేస్తారేమైనా భయం వేస్తుంది. నువ్వేమన్నా మరి కలగజేసుకోగలవంటే యథాప్రకారంగా నువ్వు రేపు చదువుకు వెళ్ళిపో అని చెప్పాడు. ఈ అన్న తన తోటి వారిని ఇద్దరు ముగ్గురు వెనకాల వేసుకెళ్ళాడు. చేత కొట్టేశారు అన్నట్టుకుని. ఏమండి, ఆ అమ్మాయిని అలరబెట్టిన గురువిందగాడిని సితక్ కొట్టేశారు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఆహా, ఆ రోజు ఆకలే వేయలేదు నాకు. కొన్ని వీడియోస్ చూస్తేనండి అన్నం తినక్కర్లా, కడుపు నిండిపోద్ది. అవునా కదండి? భలే ఉంటాయి, మనసుకు శాంతిగా ఉంటాయి. అలాగా వీడియో, అబ్బా సితక్, ఇంకా కుమ్మేయాలి. ఇటు కొట్టలేదే, ఇటు పక్కన కొట్టేంటారే ఇన్ని. అమ్మాయిని ఇబ్బంది పెడతావా? తప్పు కదా.
ఇప్పుడు అమ్మా నాన్నకి చెప్తే చదువు మాని పిలిచేస్తారు, స్నేహితులకు చెబితే అలరా చేస్తారు. ఎవరికి చెప్పింది ఆవిడ? అన్నకు అన్న కనుక అండగా నిలిచి తగిన బుద్ధి వాడికి చెప్పి చెల్లికి సహాయం చేశాడు. తల్లిదండ్రులను కూడా సముదాయించాడు. ఏం పర్లేదు చదువుకునేవాడు, చెల్లిని నేను చూసుకుంటానన్నాడు. అన్న అంటే ఏమిటి చెప్పండి? అండ. స్తోత్ర. అన్న అంటే అండ. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, తల్లి తర్వాత తల్లి అంతటి వాడండి అన్న అంటే. అన్న చాలా గొప్పవాడు. మా సంఘంలోనే కొంతమంది అన్నల్ని మా సంఘాలలో చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యపోతాను నేను. అలాగే బయట కూడా చాలామంది అన్నలను చూసినప్పుడు ఎంత ఆనందపడిపోతాను నేను. అన్నలు ఎప్పుడూ కూడా త్యాగపూర్వకంగా ఉన్నారు, సహకారులుగా ఉన్నారు. నా తమ్ముళ్ళు కూడా బాగుండాలని ఆలోచనతో ఉన్నారు. అలాంటి అన్నలందరినీ దేవుడు ఇంకా ఆశీర్వదించునుగాక. ఎందుకంటే మన దేవుడు కూడా మనకేమై ఉన్నారు? అన్న. అందుకనే ప్రార్థన దర్శన పట్టుజలతారు మొంగమూరి దేవదాసయ్య గారు కీర్తన వ్రాస్తూ అన్నారు, అన్నా నీవసాగినా అన్నా వస్త్రములకై. అన్నా, దేవుణ్ణి ఏమన్నాడండి? అన్నా నీవు నాకు వసగిన అనుగ్రహించిన అన్న వస్త్రములకై నిన్ను గొలిచెద రావయ్యా నా యేసన్న, నిన్ను గొలిచెద రావయ్యా, నిన్ను గొలిచెద రావయ్యా నా యేసన్న, నిన్ను గొలిచెద రావయ్యా. హృదయ దేవళ మందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములచే భజించి పూజించి, భక్తి పుష్పములచే భజించి పూజించి, నిన్ను గొలిచెద రావయ్యా నా యేసన్న, నిన్ను గొలిచెద రావయ్యా. హల్లెలూయా. ఈ కీర్తనలో దేవుణ్ణి అన్నా అని సంబోధించాడు అతను. అన్నా అన్నా అంటూ రాశాడండి. మన దేవుడు మనకు అన్న. అన్న అంటే అండ. కానీ చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, బాబు మీ అన్నల్ని గౌరవించండి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత మనకు మన కుటుంబంలో ఉన్న అండ అన్న. అన్నల్ని గౌరవించండి. అలాగే మనందరికీ ఒక అన్న ఉన్నారు. ఎవరు? మన దేవుడు మనకు అన్నయ్య ఉన్నారు. మన దేవుడు మనకు అండయ్య ఉన్నారు. మన పోరాటాల్లో మన పక్కన నిలుస్తారాయన. మనము గెలిచేలా చేస్తారాయన. అన్నా అని పిలిచి నిలబడితే చాలు, నీ శత్రువుపై సమస్యపై కలబడతాడు మన అన్న. మనం నిలబడితే సమస్య మీద కలబడి యుద్ధం చేసి జయాన్ని మనకు అనుగ్రహించే అండ మన అన్న, మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప అండగా అన్నగా ఉన్నారు. ఎవరు? మన దేవుడు మనకు అన్న. మన దేవుడు మనకు బంధువై ఉన్నారండి. మీరు తర్వాత చదువుకోండి. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి ఆఖరి వచనం వరకు 4వ అధ్యాయం అంతా కూడా, ఇప్పుడు కాదు, 12వ వచనం నుండి ఆఖరి వచనం వరకు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం అంతా కూడా తర్వాత చదువుకోండి మీరు. అక్కడ ఒక బంధువు కనపడతాడు. రూతుని విడిపించిన బంధువు కనపడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోయాబీయురాలైన రూతుని విడిపించిన బంధువు మనకు కనబడతాడు. మీరు 12, 13 వచనాలు చదువుకోండి. తర్వాత ముఖ్యంగా 3వ అధ్యాయం 12, 13 వచనాలు రూతు గ్రంథంలో, నేను నిన్ను విడిపించగలను, కానీ నాకంటే సమీప బంధువు నీకొకడు ఉన్నాడు. విడిపించటం వాడి వల్ల కాకపోతే అప్పుడు నేను నిన్ను విడిపిస్తానని చెప్పాడు.
ఎవరా సమీప బంధువు అంటే అలంకార విధానంలో వివరిస్తున్నాను వినండి. ఒకడు సమీప బంధువు. 10 మంది పెద్దలు పిలిపించబడ్డారు. 10 మంది పెద్దల సమక్షంలో ఒక బంధువు, ఈమెకు సమీప బంధువు, నిన్ను విడిపించలేదని చేతులెత్తి చెప్పులు విడిచాడు. ఆ 10 మంది పెద్దలు 10 ఆజ్ఞలైతే అక్కడ నా వల్ల కాదు విడిపించడం అని చెప్పిన వ్యక్తి ధర్మశాస్త్రం. మానవాళిని పరిపూర్ణంగా పాపపు దాస్యపు శృంఖలముల నుండి విడిపించటం ధర్మశాస్త్రం వల్ల కాల. ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయెనో అది క్రీస్తు వారు మన కొరకు చేశారని రోమపత్రికలో ఉంటుంది. ధర్మశాస్త్రం వల్ల పాపం పెరిగింది తెలుసా మీకు? ఎలా? పాపం చేసినోడు గొర్రెను కానీ మేకను కానీ కదా, క్రమం ఉంది కదా, బలి క్రమం ఉంది కదా, అది పెట్టేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేసేయటం, గొర్రెను నరికేయటం, పాపం చేసేయటం, మేక నరికేయటం. నీకు ఎన్ని మేకలు గొర్రెలు ఉంటే అన్ని పాపాలు చేసేస్తుంటే అది. పెంట తినే గేదెని కొమ్ములు కొత్తే మానుద్ది అంటారు పెద్దవాళ్ళు పల్లెటూళ్ళలో. ఒక గేదెకి పొడవాటి కొమ్ములు ఉన్నాయి, అందమైన కొమ్ములు. ఆ కొమ్ములను బట్టి దాని రూపురేఖలను బట్టి చాలా బాగా చూసుకుంటున్నాడు రైతు యజమాని. కావలసిన చెట్టు, తవుడు, మేత, గడ్డి, ఎండుగడ్డి అన్ని కుడితి అన్నీ పెడుతున్నాడు. అలాగే కట్టేసి ఉంచేస్తే బాగోదని అలా తిప్పుతున్నాడు. పొలాలమ్మట, చేలమట, రోడ్లు వారమట తిప్పుతున్నాడు. మేతంతా పెట్టి షైరికి అలా తీసుకెళ్తే తిప్పుతుంటే రోడ్లు పక్కన ఉన్న పెంట తినేస్తుందంటే అది పందిలాగా. చిచ్చి, ఇంత జాగ్రత్తగా దీన్ని చూసుకుంటే పెంట తింటుంది గేది, కొమ్ములు కొత్తి కానీ దీనికి బుద్ధి రాదనుకుని రంపంతో 2 కొమ్ములు కోసేస్తున్నాడు. ఇలాగా కోసేస్తుంటే గేదె అనుకుంటుందంట రైతు ఎంత మంచోడు. ఈ పొడవాటి కొమ్ములు ఉంటాను బట్టి కుప్పల్లో ఉన్న పెంటలు తినలేకపోతున్నాను, ఈ కొమ్ములు కోసేస్తారు కాబట్టి తుప్పలో దూరి మరీ పెంటలు తినేస్తాను అనుకుంటుందండి. ఇది అప్పుడే పుట్టిన సామెత ఇది. ఏమిటంటే పెంట తినే గేదెని కొమ్ములు కొత్తే మానుద్దా అని. అలా అయిపోయింది. ధర్మశాస్త్రం వల్ల ఏమైపోయిందంటే మరింతగా పాపం. ఆ పాపం చేయొచ్చు భలే వచ్చు, పాపం చేయొచ్చు భలే వచ్చు, పాపం చేయొచ్చు భలే వచ్చినట్టు తగలడేది. ధర్మశాస్త్రం వల్ల, బలులు అర్పణల వల్ల నిజానికి పాపం పెరిగింది. కానీ ఒకే బలియాగాన్ని జరిగించి ధర్మశాస్త్రము చేయలేకపోయిన పనిని క్రీస్తు వారు మన కొరకు జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిపూర్ణంగా మనల్ని దేవుడు తన రక్తము ద్వారా విమోచించారు, విడిపించారు, విడుదలనిచ్చారు. మనల్ని మందలో కలిపారు, గట్టు మీద నిలబెట్టారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప విషయం ఇది. నీకు నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు, వాడు విడిపించకపోతే నేను వచ్చి నిన్ను విడిపిస్తాను. తెలుసుగా, రూతు గ్రంథంలో బోయాజు గారు ఎవరికి సాదృశ్యం? ప్రభువైన యేసు వారికి సాదృశ్యం. మోయాబీయురాలైన ఆ స్త్రీని పరిపూర్ణంగా విడిపించింది బోయాజు గారే. ఏమండి గమనించండి, బోయాజు గారు రూతు గారికి ఎవరు? బంధువు. చెప్పండి ఏమిటి? బంధువు. నేను అంటాను, మనకు నిజమైన బంధువు మన దేవుడే. ఎందుకంటే ఈ లోకంలో ఉండే బంధువులు రాబంధులు, అవునా కదండి? ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చావు టీయో కాఫీయో తాగేసి అవతల పో, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, లేదంటే మాకేదో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడతాం పో, అంతవరకే. వచ్చి ఇంకా పిల్లలకు పెళ్లి చేయలేదా? చదివిస్తున్నామండి పిల్లల్ని. ఏం చేస్తున్నాం? చదివిస్తున్నాం. చదవాలి కదా, ఉన్నత స్థాయికి వెళ్ళాలి కదా. పెళ్లి చేసి పంపించేయటమే మంచిది. రోజులు బాగోలేదు, ఇంకా పెళ్లి చేయలేదా? నువ్వింకా చచ్చిపోలేదా? చాలా కాలం అయింది పుట్టి, చచ్చిపో అని అడిగితే ఎలా ఉంటుంది వాళ్ళకి? కానీ అడగలేము, ఎందుకంటే దేవుడు రైట్స్ మనకి ఇవ్వలేదు కదా. ఇంతకాలం అయింది అంటారు కొంతమంది. పిల్ల పెద్దదే, ఇంతకాలం అయింది పెళ్లి చేయరా, నువ్వు ఇంతకాలం అయింది పుట్టి చచ్చిపోవంటే. కనుక దయచేసి గమనించండి, ఈ బంధువులు ఎందుకు నీకు ఇప్పుడు ఆ విషయం ఎత్తడానికి వచ్చావు ఇంటికి? ఏదేదో డొక్కులో సలహాలను ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, అవునా కదా? డొక్కులు ఏదో ఒకటి మాట్లాడాలని డొక్కులో సలహాలు ఇస్తారు, చిరాకు వస్తుంది. కనుక బంధువులు రాబంధులు చాలా దారుణం. ఎలా ఉన్నారంటే, మనం బాగుంటే వార్చలేకుండా ఉన్నారు బంధువులు ఈ రోజుల్లో, అవునా కదండి? వార్చలేకుండా ఉన్నారు.
కాకపోతే రక్త సంబంధికి నీ ముఖం త్రెప్పొద్దని దేవుడు చెప్పారు కనుక మన రక్త సంబంధులకు మన వల్ల అయినంత వరకు ముఖం తిప్పకుండా సహాయం చేస్తున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనం ఒక 1000 రూపాయలు సాయం చేసామనుకో, 10,000 ఇచ్చేసి స్తోమత వీళ్ళదే. 1000 ఇచ్చారు, మొత్తం రాయించుకోపోని వచ్చి. ఇలాంటి వాళ్ళు లేరండి. ఇలాంటి వాళ్ళు ఒరే 1000 ఇచ్చారు, చాలా గొప్పతనం, అది కూడా ఇచ్చే దిక్కు నీకు లేదు. ఏదో ఇచ్చారు, వాళ్ళ స్తోమత 10,000 ఇచ్చే స్తోమత 1000 ఇచ్చారు. ఆన్లైన్ పాత చేరెత్తే ఇంటి వెనకాలకి మోరేసుకుందంట. ఎంత పొడుగుందండి, నువ్వు ఎంత కూర్చున్నా అంతే ఉంటుంది అది. కనుక జాగ్రత్త. ఇలాంటి బంధువులు ఉన్నారండి. సాయం చేస్తే మాయం చేసేవాళ్ళు కదండి, మేలు పొందేక మేకులా మారేవాళ్ళు, అన్నం పెడితే మనకు సున్నం కొట్టే బంధువులు లేరా? ఉన్నారండి. ఇలాంటి బంధువులు ఉన్న ఈ రోజుల్లో నేను చెబుతున్నాను, మనకు నిజమైన బంధువు మన దేవుడు. మనల్ని విడిపించిన బంధువు మన దేవుడు. మన బంధువు, నిజమైన బంధువు మన దేవుడు. మంచి స్నేహితుడైనా నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే మెస్సయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్య లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్య లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే మెస్సయ్యా. మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే మెస్సయ్యా. హల్లెలూయా. నిజమైన బంధువు మన దేవుడే మనకి. ఈనాడు బంధువులు నీవు బాగోపోతే నిన్ను విమర్శించి గేలి చేసేవాళ్ళు, నువ్వు బాగుంటే ఏడిచేసేవాళ్ళు ఉన్నారు అధికంగా. నీ మేలు కోరి, నీ క్షేమం కోరి ఎప్పుడు నీతో నాతో ఉండే నిజ బంధువు మన దేవుడు మాత్రమే. రూతుని విడిపించిన బంధువు, మనల్ని విడిపించిన బంధువు మన దేవుడు మాత్రమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ స్నేహితులారా, మన దేవుడు మనకు ఏమై ఉన్నారు అంటే తల్లి, తండ్రి, అన్న, బంధువు. స్తోత్రం చెప్పండి. చక్కగా మాట్లాడొచ్చు ప్రార్థనలో దేవునితో. ఆయనేం అర్థం కాని పదార్థం కాదు. ఆయన మనకు తండ్రి, మనకు తల్లి, మన అండ, మన బంధువు, నిజమైన బంధువు ఆయన. అలాగే ఆయన మన స్నేహితుడు. చెప్పండి ఎవరైనా? యోహాను గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 15వ వచనం తర్వాత చదువుకోండి మీరు. అక్కడ దేవుడే మాట్లాడుతున్నారు స్వయంగా. మిమ్మల్ని స్నేహితులని పిలిచెదనన్నాడు అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అబ్రాహాము గారిని గురించి కూడా పాత నిబంధనలో దేవుడు చెబుతూ ఏమన్నారు? నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా అన్నాడు. గమనించండి, అబ్రాహాము గారు అబ్రాహాము నా స్నేహితుడైన దేవుడు చెబుతున్నారంటే, ఇప్పుడు అబ్రాహాము గారికి స్నేహితుడు ఎవరు? దేవుడు. మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానని దేవుడు చెప్పారు అంటే వాళ్ళకి స్నేహితుడు ఎవరు? దేవుడు. మన స్నేహితుడు కూడా మనకు దేవుడే. మన దేవుడు మనకు స్నేహితుడై ఉన్నాడు. ఈ రోజుల్లో మనకున్న స్నేహితులు ఎంత దారుణమైన వాళ్ళో. అందుకని ఈ లోక స్నేహం దేవునితో వైరం, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుద్ది. సహవాస దోషాయాం పుణ్యగుణాన్ని భవంతు, సహవాస దోషాయాం పాపగుణాన్ని భవంతు అన్నారు. సహవాసం ద్వారానే మంచైనా చెడైనా అబ్బుతుంది. కనుక మన దేవునితో మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది, సమాధానము దొరుకుతుంది. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుని సన్నిధికి రావటం ద్వారా, ప్రభువుని ఆరాధించి స్తుతించటం ద్వారా నువ్వు దేవునితోనే సహవాసం చేయాలి.
దేవునితోనే స్నేహం చేయాలి. ఈ లోక స్నేహితులు పెడితే పెళ్ళి, లేదంటే దినం. నువ్వు 100 సార్లు సహాయం చేయి, 100 సార్లు సహాయం చేసాక ఒక్కసారి చేయటం మాని ఈ 100 సహాయాలు మర్చిపోతారండి. ఏం చేశాడు అంటారు. ఏం చేయాలి? మెడకేమన్నా తాడేసి వాటర్ ట్యాంక్ మీద ఉండి కిందకు వదలాలా? ఏం చేయాలి? 100 సార్లు సాయం చేయండి. ఒక్కసారి చేయకపోతే మొత్తం అన్నీ మర్చిపోయి ఏం చేశాడని స్నేహితులు లేరండి. వాళ్ళని పెడితే పెళ్ళి, లేదంటే తద్దిన మండలికి అంటారు కదా, అది మనం ఇచ్చామనుకో పెళ్ళి, ఇవ్వకపోతే ధ్యానం. అంటే ఇస్తే శుభం పలుకుతారు, ఇవ్వకపోతే శాపాలు పలుకుతారు. అది అలాంటి దారుణమైన వాళ్ళు ఉన్నారు స్నేహితులు ఈ రోజుల్లో. పైగా కొంతమంది స్నేహితులు ఎంత దారుణం అంటే, ఇంటికి వచ్చి ఏమండి స్నేహితుడి సతీమణి వంకర చూపులు చూసేవాళ్ళు, పిల్లల వంకర చూపులు చూసేవాళ్ళు ఉన్నారు. అలా చెడు చూపులు, చెడు మాటలు, వంకర ప్రవర్తన తప్పు కదా అది. ఎట్లాంటి స్నేహితులైనా నీకు ఉందురుగాక. వాళ్ళు మరీ ఇళ్లలోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. హాలు మహా అయితే ఏంటి, లేకపోతే గేట్ అవతల ఆవరణలో మహా అయితే హాలు, ఒక కాఫీ పోవటం అవతలకంతే. ఎత్తికెక్కించుకోకండి. ఎందుకంటే ప్రతి స్నేహితుడు తంతరగొట్టిగా ఉన్నాడని ఏమండి లేఖనం చెబుతోంది. యోబు స్నేహితులు యోబు గారిని ఇట్లాంటి మాటలతో గుచ్చారని బైబిల్ చెబుతోంది. యోబు స్నేహితుల్ని పనికి మాలిన వైద్యులు అన్నాడు యోబు గారు. జాగ్రత్త. ఈ లోక స్నేహం దేవునితో వైరం, కానీ మన దేవునితో స్నేహం సమాధానము, మేలు. కనుక ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో. మన దేవుడు మనకు తండ్రి, తల్లి, అన్న, బంధువు, స్నేహితుడు. స్తోత్ర. ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వంటి స్నేహితుడు ఇంకెవరన్నా ఉంటారా మనకి? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. యేసయ్య స్నేహం గొప్పది, ఆయన సలహాలు గొప్పవి, ఆయనతో సహచర్యం గొప్పదే. కొంతమంది ఈ లోక స్నేహాల్లో పడి వాళ్ళు చెప్పే మాటలు విని, వాళ్ళు చెప్పే ఆలోచనలు చేసి జీవితాలు, కుటుంబాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ స్నేహితుడే కానీ వాడు చెప్పే మాటలు మంచివి కాదురా, వాడి సలహాలు పాటించకరా, వాడిని దగ్గరికి రానివ్వకో, వాడితో తిరగద్దు అని ఎంత చెప్పినా వినకుండా స్నేహితుల దందాపనలో పడి జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు లేరే? సొలొమోను కొడుకు ఏం చేశాడండి? తన వయస్సు కలిగిన వాళ్లను జతగా పెట్టుకుని తన తోటి వాళ్ళ సలహాలు విని సామ్రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. తండ్రి లేడు, రాజ్యం అంతా నీ చేతిలోకి వచ్చింది, ఏకఛత్రాధిపత్యం. ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు? నీ స్నేహితుల మాటలు, సలహాలు పాటిస్తావా? పాటించావు, రాజ్యం ఏమైపోయింది? ముక్కలైపోయింది, పాడైపోయింది, నీ బతుకు దురదృష్టకరంగా మారిపోయింది. జాగ్రత్త. ఈ లోక స్నేహం దేవునితో వైరమని లేఖనం చెప్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. కనుక మనం మన దేవునితో స్నేహం చేయాలి. మన దేవుడు మనకి నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు, కడవరకు ఉండే స్నేహితుడు, పరలోకం వరకు మనల్ని తీసుకెళ్లే స్నేహితుడు, పరలోకంలో కూడా నిత్య జీవంలో మనతో ఉండే స్నేహితుడు ఆయన. ఎన్నవది ఇది? 5వది. ఇక 6వది చెబుతున్నాను, వినండి.
మన దేవుడు మనకు ప్రియుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? ప్రియుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మీరు చదువుకున్న తర్వాత ఆ 7వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1:7లో యేసు ప్రభువు వారు ప్రియుడు అనబడ్డారు. అక్కడ పరమగీతముల గ్రంథంలో కూడా మన దేవుడు మనకు ఎలా కనబడతారు? ప్రియుడిగా కనబడతారు. మన దేవుడు మనకు ప్రియుడై ఉన్నాడు. ఆహా, ప్రియుడు. ప్రియుడు ఏం చేస్తారంటే ప్రేమిస్తాడు. ప్రియుడు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఈ లోకంలో ప్రియుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా కాలం క్రితం నోకియా బటన్ల ఫోన్లు ఉండే. పెద్ద గ్రేట్ ఆ ఫోన్ ఉంటే అప్పట్లో ఎంత ఉండేది, అది చిన్న అద్దం ఉండేది బటన్లో, ప్లాస్టిక్ బటన్లు ఉండే, రబ్బర్ బటన్లు. ఆ ఫోన్ ఉంటే పెద్దది. ఆ ఫోన్లో ఉన్న సమయంలో మెసేజ్లు ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉండేవి. ఒక మెసేజ్ పొరపాటున వచ్చింది నాకు, ఎవరికో పంపుతుంటే వచ్చింది. అది చదివినప్పుడు నవ్వు వచ్చింది, అలాగే కోపం కూడా వచ్చి ఆడికి ఫోన్ చేసి బలానికి బూస్టు, ఆరోగ్యానికి హార్లిక్స్, మైండ్కి మోల్టోవా, బాడీకి బోర్నివిటా, ఒంటికి వేవా అన్నీ ఇచ్చేసాను అడిగి. కానీ అది ఎలా ఉందంటే, అంటే ఆ ఫోన్లో ఉన్న కాలంలో చాలా కాలం క్రితం జరిగిన విషయం ఇది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు అని అడుగుద్ది ప్రియురాలు. ప్రియుడు షాజహాన్ అంతగా ప్రేమించాను అంటాడు. వెంటనే ప్రియురాలు, మరి నాకు తాజ్మహల్ కట్టిస్తావా అంటాడు. వెంటనే వాడు, ఆల్రెడీ స్థలం కొనేశా అంటాడు. ఆల్రెడీ స్థలం కొనేశా అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు చేస్తావా కట్టిద్దామని చూస్తున్నావు. తాజ్మహల్ అంటే గుడే, సమాధి, అది అరగటానికి లేదు, ఇటు చెప్పడానికి లేదు. ఆల్రెడీ స్థలం కొనేశా అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు చేస్తావో కట్టించేద్దామని చూస్తున్నావు. ప్రాణాంతకమైన ప్రేమలు ఉన్నాయి ఈ రోజుల్లో. 10 రోజులు ఒక సహోదరుని చూస్తాడు, 11 రోజులు వెళ్తాడు. నువ్వంటే నాకు ప్రాణం, ప్రేమ, నీ కొరకు నా ప్రాణాలు ఇస్తానంటాడు. ప్రాణాలు బహువచనం, మళ్ళీ వీడికి లింగలింగం అంటే ఒక ప్రాణం ఉంది వీడికి. ప్రాణాలు ఇస్తానంటాడు. వెంటనే ఆ మాటలకి మురిసి 3 అంకులు తిరుగుద్దా చెల్లి. మురిసి 3 అంకులు తిరగటం కాదు, నీ కోసం నా ప్రాణాలు ఇస్తానని వాడు అన్నప్పుడు, నువ్వివ్వటం ఏంట్రా, నేనే తీసుకుంటాను రారా అన్నావు అనుకుంటాడా? గంటకు 130 కిలోమీటర్ల వేగంలో జడుచుకుని పారిపోతాడు. రాంగ్ అడ్రస్కి వచ్చాను రా బాబు అని. నువ్వు అలా అనక దెబ్బడిపోతున్నావు. నీకు అర్థమైందా? అలా ఒకసారి అను చూడు, రారా అన్నావు ఉంటాడా? నువ్వు అలా అనక దెబ్బడిపోతున్నావు, జీవితాలు పాడైపోతున్నాయి. అలాంటి మాయమాయదారి ప్రేమల్లో పడి, ఈ సోషల్ మీడియాస్ ద్వారా పరిచయం అయ్యే మాయమాయదారి ప్రేమల్లో పడి, ఈ లోక ప్రియుల వెంట వెళ్ళి ప్రాణాలు, ధనమానాలు కోల్పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ధనమాన ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణం అండి ఇది. జాగ్రత్త. ఈ లోకంలో ప్రియుడిగా నీ దృష్టిలో ఎంచబడిన వాడు నీ ప్రాణం తీసేస్తాడు, నీ ధనాన్ని దోచేస్తాడు, ధనమాన ప్రాణాలతో ఆడుకుంటాడు, నీ జీవితంతో ఆడుకుంటాడు. నీ జీవితాన్ని కట్టి, నీ జీవితాన్ని నిలబెట్టి, నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అనుగ్రహించి, తన ప్రేమతో నీవు నింపబడిపోయేలాగా చేసే ఏకైక నిజమైన పరిశుద్ధ ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప ప్రియుడంటే, మళ్ళా వచ్చి నిన్ను తనతో పాటు తీసుకెళ్ళిపోయేంత గొప్ప ప్రియుడు. ప్రియుడైన నా యేసు రాజుగా, రాజుల రాజుగా రానుండెను, రాజుల రాజుగా రానుండెను. ప్రియుడైన నా యేసు రాజుగా, రాజుల రాజుగా రానుండెను, రాజుల రాజుగా రానుండెను. విశ్వాస పరుగులో సిలువను మోయగా, జీవ కిరీటమిచ్చు నా యేసు రాక. విశ్వాస పరుగులో సిలువను మోయగా, జీవ కిరీటమిచ్చు నా యేసు రాక. జీవ కిరీటమిచ్చు నా యేసు రాక. ప్రియుడైన నా యేసు రాజుగా, రాజుల రాజుగా రానుండెను, రాజుల రాజుగా రానుండెను. హల్లెలూయా.
మళ్ళీ వస్తానని మాట మార్చి తప్పించుకు పారిపోయే ప్రియుడు కాదు ఈయన. మరలా వచ్చి తనతో పాటు మనల్ని తాను ఉండు ప్రదేశానికి తీసుకువెళ్ళి పరలోక వివాహ మహోత్సవంలో ప్రక్కన కూర్చోపెట్టుకునే ప్రియుడు ఈయన. మన ప్రియుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన అతికాంక్షణీయుడు. అంత గొప్ప ప్రియుడు, పరిశుద్ధ ప్రియుడు ధవళవర్ణుడు అంటే. మన కొరకు రక్తం కార్చిన ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన అతికాంక్షణీయుడు. ఇంక అటువంటి ప్రియుడు ఇంకొకరు లేరు. అంత గొప్ప ప్రియుడు ఆయన. ఆయన మనకు ప్రియుడు. చెప్పండి ఎవరు? మాట్లాడేస్తాం కదా ఫోన్లు. కొంతమందికి ఫోన్ వస్తుంది, డైనోసార్ లాగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారు మొత్తం ఈది చివరికి. ఎవరైనా తొక్కుతున్నారు, ఏం తొక్కుతున్నారో కూడా తెలియదు. ఇలా ఫోన్ ఇలా వెళ్ళిపోతారు ఎక్కడికో. ఈ మీటింగ్లు అవి ముగించుకుని పల్లెటూళ్ళు అమ్మటా పడి వస్తూ ఉంటాం నైట్లు మేము. ఊరు చివరన నిప్పుల ప్రాంతం ఒకటి ఉంటుంది, మొత్తం పిచ్చికారి ఎరువు వేస్తూ ఉంటారు అక్కడ రోడ్ల పక్కన. వాటిని ఆనుకుని సమాధులతో ఉంటుంది, అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ ఒకడు. ఏంటి బాగా, అరే దోమలు కొట్టవా, అరే కంపు రావట్లేదా, సమాధులు రాయి, సేనదయాలు పట్టినోడువా, అక్కడ మాట్లాడతాడు. 12:30 1 గంట అవుద్ది అప్పుడు టైము. ఎంత దారుణం అండి ఇది. అవి మంచి ఫోన్లా మొత్తం ముసుగేసుకుంటారండి కొంతమంది. జాగ్రత్త పక్కన తిప్పి చెవి దగ్గర ఇలా పెట్టుకుని, పాపం చలేస్తుంది అనుకుంటా, ముసుగుతన్ని పడుకున్నారు, నీరసంగా ఉందనుకుంటారు చూసేవాళ్ళు. లోపల మాట్లాడుతూ ఉంటావు. నువ్వు నీ తండ్రితో అంతసేపు మాట్లాడతావా? నీ తల్లితో అంతసేపు మాట్లాడతావా? నీ అన్నతో, నీ బంధువుతో, నీ స్నేహితుడితో కూడా అంతసేపు మాట్లాడవు కదా. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? చెడ్డ ఫోనే కదా అది. ఈ లోక ప్రియుడు ప్రియురాలు సంభాషణ కదా అది. ఛీ, నేనేమంటున్నానంటే మన ప్రియుడితో మనం మాట్లాడాలి ప్రార్థనలో. ఆయనతో నిజంగా మాటల్లో పడితే, ప్రార్థనలో మోకరించి ప్రియుడైన దేవునితో మాటల్లో పడితే గంటలు సులువుగా గడిచిపోతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది గంటలు గంటలు ఎలా మోకరించి ప్రార్థన చేయగలుగుతారంటే ప్రియుడితో మాట్లాడటం వాళ్ళకి తెలిసింది. ఫోన్లో మాట్లాడతావు కదా, రేడియేషన్ చెవుల్లో ఉండి తన్నెత్తన్నా సరే. అంతకు మించిన అనుబంధం ఉంటుంది ప్రియుడైన యేసు వారితో. ఈ అనుబంధం తాత్కాలికం. నువ్వు చెప్పేది లోకంలో ఉండే ప్రియుడు ప్రియురాలి అనుబంధాలు. శాశ్వతమైన బంధం మన ప్రియుడితో మనకుంది. కనుక మన ప్రియుడైన దేవునితో మాట్లాడే తత్వం నువ్వు కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన మనస్సు నీకు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. అర్థమవుతుందండి? మాట్లాడాలి. కనుక మన దేవుడు మనకు ప్రియుడై ఉన్నారు. మరలా వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయే ప్రియుడైన, మనల్ని విడిచిపెట్టని ప్రియుడైన, తప్పించుకు తిరగని ప్రియుడైన గొప్ప ప్రియుడు. ఇప్పుడు చెప్పండి, వరుసగా ముగింపులోకి వెళ్ళిపోదాం. 1, మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నారు, పోషిస్తారు. తల్లి అయి ఉన్నారు, ఆదరిస్తారు. అన్నయ్య అయి ఉన్నారు, అండగా నిలుస్తారు. బంధువై ఉన్నారు, మనతో ఉంటారు. స్నేహితుడై ఉన్నారు, మంచి స్నేహితుడు, మనకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండే స్నేహితుడు, మన మేలు కోరే స్నేహితుడు. ఆ తర్వాత ప్రియుడై ఉన్నారు, వదిలేసే ప్రియుడు కాదు, మరలా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయే ప్రియుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 7వది కూడా చెప్పి ముగించేస్తాను త్వరగా. గమనించండి, 7వది ఏమిటంటే మన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. మన దేవుడు మనకి ఏమై ఉన్నారు? భర్త అయి ఉన్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం తర్వాత చదువుకోండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. మన దేవుడు మనకు భర్త. భర్త అంటే అక్షరార్థంగా తీసుకోకండి, ఆత్మీయంగా గమనించండి. భర్త అంటే భరించువాడు అని. ఇప్పుడు మామూలుగా అడుగుతున్నాను చెప్పండి, భరించే భర్తలు ఈ భూలోకంలో ఉన్నారా? ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పాలి. లేరంటారేంటి?
అంత ఎటకారం కనపడుతున్నారా వాళ్ళు? అంటే మేము అంత చీపా? భరించే భర్తలు ఉన్నారా అంటే అందరూ చెప్పాలి ఉన్నారు. ఎందుకంటే ప్రతి భర్త తన భార్యను భరిస్తున్నాడు. భరించే భర్తలు ఉన్నారా అంటే ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట, శాశ్వతంగా భరించే భర్తలు ఉన్నారా? అప్పుడు చెప్పాలి లేరు అని. ఎందుకంటే భరించే భర్తలు ఉన్నారు కానీ శాశ్వతంగా భరించే భర్తలు లేరు. పెళ్ళైన క్రొత్తలో ఏమండి నాకు మైసూరు పాక్ తినాలని ఉందండి అందనుకోండి, మైసూరు పాక్ ఏమిటి మసిమోహమా, నిన్ను మైసూరే తీసుకుపోతాను అంటాడు. కొన్నాళ్ళు గడిచాక ముంజుగా కూడా పెట్టకపోగా నిన్ను చేసుకున్నాకైనా పరిస్థితి మిగతా దాళ్ళు చెప్పేశారు. నేను గ్యాప్ ఎత్తి చెప్పేశారు చూసారు వాళ్ళు. కొంత అనుభవంతో వస్తుంది, ఏం పర్లేదు. చెప్పండి, నేను చేసుకున్నాకైనా పరిస్థితి ఇలా తగలడింది. నిన్ను చేసుకోకపోతే ఏ టాటా బిర్లా మనవరాలు వచ్చి నన్ను చేసుకునేది అంటాడు. చేసుకుంటుందా ఇది ఎపలమోహంని? చేసుకోదు. కానీ వాడు అలా కటింగ్ ఇస్తాడు. ఇస్తూ ఏమంటాడు తెలుసా, నీ గోల నేను అంటే అటు చెల్లెళ్ళు అక్కలు అమ్మలు ఉన్నారు కాబట్టి సోదరుడి వైపు చూపెడుతున్నాను. నీ గోల నేను భరించలేకపోతున్నాను, నీ గొడవ నేను భరించలేకపోతున్నాను అనేటువంటి మాట ప్రతి భర్త తమ భార్య వద్ద తమ వివాహ వైవాహిక జీవితంలో ఒక్కసారైనా వ్యక్తం చేస్తారు. అది నోటి మాట ద్వారా కావచ్చు, చేతి వాటం ద్వారా కావచ్చు, అంటే తిట్టడం ద్వారా కావచ్చు, కొట్టడం ద్వారా కావచ్చు. ప్రతి భర్త తన భార్య వద్ద నిన్ను నేను భరించలేకపోతున్నాననే విషయాన్ని తమ వివాహ వైవాహిక జీవితంలో ఒక్కసారైనా వ్యక్తం చేస్తారు. అందుకనే భరించే భర్తలు ఈ భూమి మీద ఉన్నారు కానీ శాశ్వతంగా భరించే భర్తలు లేరు. శాశ్వతంగా మనల్ని భరించే ఏకైక భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త. మీకు తెలియటానికి చెప్తాను. ఆయన అన్నారు, నేను ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను నేనే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానంటే తర్వాత వదిలేస్తాడనా? కాదు, అలాగూ అనరాదు. ముదిమి వచ్చే వరకే కర్మ. మనము బ్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నప్పుడే సృష్టికర్తను సర్వమానవాళిని శాశ్వతముగా భరించే భర్తను స్మరణకు తెచ్చుకుని మన హృదయ గది తలుపులు తెరచి మన గుండె గదిలో యేసు ప్రభు వారికి చోటిస్తే ముదిమి వచ్చు వరకేం కర్మ. మనము చచ్చి మన కట్టె ఊరి కుత్తరానికి మోసుకుపోబడిన తర్వాత కూడా మన ఆత్మను భరించి మనల్ని చంకనెత్తుకుని మోకాళ్ళ మీద ఆడిస్తూ మోక్షానికి తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అంత శాశ్వతముగా భరించే భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కరే. ఆయన మన ఆయనే మన నాయన. అంటే పోషించే తండ్రి ఆయనే, శాశ్వతముగా భరించే భర్త ఆయనే. అందుకనే భర్త అని 7వదిగా పరిచయం చేశాను. అందుకనే గొర్రెపిల్ల భార్యగా మనము రాకడకు సిద్ధపడాలి. ఎందుకంటే మన దేవుడు మనకి ఏమై ఉన్నారు? భర్త అయి ఉన్నారు. అంటే శాశ్వతముగా భరించే దేవుడు. కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు కూడా నిన్ను భరించలేరు. కొన్నిసార్లు నిన్ను చిన్నచూపు చూస్తారు, వెలివేస్తారు, తొంచనాడతారు, తోలనాడి మాట్లాడతారు. ఎవరు నిన్ను భరించినా భరించకపోయినా, త్రోసేసినా, నిన్ను తమల నుండి తీసేసినా, ఎప్పుడు ఎత్తుకుని మనల్ని భరించే ఏకైక భర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కరు మాత్రమే. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు దేవునితో నువ్వు ఏ విధంగా మాట్లాడాలో నీకు అర్థమైంది కదా. అందుకని దేవుడు అంటే అర్థం కాని పదార్థం ఏం కదా. ఆయన మనకు అర్థం అవటానికే అంత తగ్గించుకున్న దేవుడు ఆయన. మనకు తెలియటానికే అంత దగ్గరగా మనకు వచ్చిన దేవుడు ఆయన. మనం ఆయనను తెలుసుకోవాలనే ఈ స్థలానికి మనల్ని తీసుకొచ్చిన దేవుడు ఆయన. కనుక దయచేసి గమనించండి, మన దేవుడు గొప్ప దేవుడు. మనెఫ్తా అనే ఫరోలాగా ఆయన ఎవరో తెలియక ఇబ్బంది పడకండి. ఓపిని ఫినేహాసుల్లాగా ఆయనను ఎరుగున వారే సావకండి. సీమోను పేతురులాగా అవమానం పాలు కాకండి. ఆయనను ఎరిగి ఉందాం. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదురుగక నేను సిగ్గుపడనన్న పౌలు గారి వలె మనం ఉండాలి. కనుక ఆయన ఎంత గొప్ప దేవుడో మీకు తెలియచేశాను దేవుని పనివాడిగా. అంత గొప్ప దేవుడు మనకు ఏమై ఉన్నారో 7 విషయాలు చెప్పాను. మన దేవుడు అంత గొప్ప దేవుడు, 7 విధాలుగా మనకు అయినవాడైన దేవుడు ఆయన. అందుకనే
పరుని బోలి నిలిచున్నాడు, పరికించి చూడు, అతడు పరుడు కాదు అని రాశారు. పరాయోడు కాదు ఆయన. నువ్వు అనుకుంటున్నా పరాయోడని, పరాయోడు కాదు ఆయన. మన తండ్రి, మన తల్లి, మన అన్న, మన బంధువు, మన స్నేహితుడు, చెప్పండి, మన ప్రియుడు, ఇంకా మన భర్త. ఇన్ని విధాలుగా అయినోడైన, పరాయుడు కాదు మనకి, అయినవాడు అందరికీ దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి ఆరాధిద్దాం, అన్నీ మనకు అయి ఉన్న దేవునికి ప్రార్థిద్దాం, ఆయన ద్వారా అనేకమైన మేలులు పొందుకుందాం, ఆయనను ఇన్ని విధాలుగా కలిగి ముందుకు సాగుదాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక.